I really don't know how some girls pull off get ready with me and vlogging, especially in family events. మా ఫ్యామిలీ ఈవెంట్స్లో గెట్ రెడీ వామ్మో అదంతా ఏమి ఉండదు. రెడీ అవుతూనే 100 సార్లు అయిపోయిందా టైం అవుతుందని 100 సార్లు హడావిడి చేస్తూ ఉంటారు. పోనీ వీళ్ళు హడావిడి ఎట్లాగో చేస్తారని చెప్పేసి కొంచెం ముందు నుంచి రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. అలా చేసినా కానీ ఆల్మోస్ట్ ఒక 5 o'clockకి ఫంక్షన్ ఉంటే నేను 3 నుంచే రెడీ అవుతాను, కానీ అయినా లేట్ అవుతుంది. ఫైనల్గా మా ఫ్యామిలీ వాళ్ళైతే చెప్పేసినారు నేను లేట్ కమ్మారని, ఏ ఫంక్షన్ అయినా లేట్ వెళ్తున్నాను అని చెప్పేసి. ఇలా నేనైనా అలాగే ఎవరైనా ఉన్నారా పక్క కామెంట్ అయితే వేసి చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది ఓకే నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి. ఫంక్షన్ అయిపోయాక పోతాం. అదే మ్యారేజ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనుకో మొత్తం పెళ్ళి అయిపోయాక పోతాం. ఇట్లుంటుంది. ఇంకా పోనీ రెడీ అయినంతసేపు కూడా అక్కడ ఉండం, ఎందుకంటే ఆల్రెడీ మనం వెళ్ళేలోకి అంత అయిపోతుంది కాబట్టి. ఇంకొచ్చాక ఇదో టాస్క్ ఉంటుంది. హెయిర్ అదంతా మళ్ళీ ఎంతసేపు తయారైనామో అంతసేపు విప్పాల్సి వస్తుంది. అసలు ఏదేమైనా కానీ ఇట్లా గెట్ రెడీ విత్ మీ అని పెట్టుకుంటారు కదా ఫ్యామిలీ ఫంక్షన్స్కి, వాళ్ళైతే గ్రేట్ అబ్బా. నేను ఎంత ట్రై చేసినా కానీ అస్సలు అవ్వలేదు. ఈసారి అయితే నా హెయిర్ స్టైల్ చాలా బాగా వచ్చిందనమాట. ట్రెండింగ్లో ఉన్న లేస్ హెయిర్ స్టైల్ అయితే నేను ట్రై చేశాను. నా ఫ్రెండ్ అయితే వేసిందనమాట. సో ఈ లేస్ ఆల్మోస్ట్ నాకు 4 meters పట్టింది. అరౌండ్ 60 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో 60 రూపీస్లో ఈజీగా ఈ లేస్ని మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే నేనైతే పిక్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి 4 meters పట్టింది. అదే షార్ట్ అండ్ మీడియం హెయిర్ స్టైల్కి 1 to 2 meters అయితే చాలా బాగా సరిపోతుంది. లో బడ్జెట్లో హెయిర్ స్టైల్ వాళ్ళకి ఇలా అయితే ట్రై చేయండి. లాస్ట్లో హెయిర్ విప్పడం ఒక టాస్క్ అంటే దానికన్నా ఇంకా పెద్ద టాస్క్ మేకప్ రిమూవ్ చేయడం. నచ్చితే లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.